అందరికీ ముందుగా హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి 9 రకాల నైవేద్యాలతో నేను పూజ చేసుకుంటున్నానండి. ఆ వీడియో మీకు కూడా షేర్ చేస్తాను, రండి. ముందుగా మనం పాలు వేసి పెట్టుకుంటామండి పొయ్యి మీద. ఇదిగోండి పాలు కూడా పొంగొచ్చినాయి చూడండి. తర్వాత ఇదిగోండి రైస్ అనేది ఇలా ఒకసారిగా వేసుకొని మనము నానబెట్టుకున్నామంటే ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ నీళ్ళు పోసి బాగా శుభ్రం చేసి పెట్టుకుంటున్నాను రైస్ ని. ఇదిగోండి రైస్ ని బాగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇలా బాగా రైస్ కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకున్నాము. ఇదిగోండి మనం ప్రసాదం చేసుకునేదానికి దీంట్లో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ చక్కెర పొంగలికి కూడా నేను పెసరపప్పు కొంచెం నానబెట్టుకున్నానండి. ఇదిగోండి చక్కెర పొంగలి చేసేదానికి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి చక్కెర పొంగలికి ఎసురు మరుగుతాము. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకున్నాం. ఇందులో పెసరపప్పు ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు బియ్యం వేసుకుందాము. ఇదిగోండి పాయసం చేసేదానికి మనం డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకుంటాం. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాం కొంచెం. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించుకోండి. మంచి కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. ఇందులోనే సగ్గుబియ్యం వేసుకొని వేయించుకుందాము. పాయసం చేసేదానికి వేయించి చేసుకుంటే పాయసం అనేది బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి సగ్గుబియ్యం బాగా వేయించుకున్నాయి. ఇలా వేయించుకొని పాయసం చేసుకోండి. త్వరగా పాయసం చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చక్కెర పొంగలి అన్నం ఉడతాను చూడండి. అక్కడ వేసి పెట్టుకున్నాను ప్రసాదం చేసేదానికి. ఇదిగోండి సగ్గుబియ్యం బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకున్నాము. కొంచెం నెయ్యి వేసుకొని సేమియా అనేది కూడా వేసుకుందాము. ఇదిగోండి సేమియా మంచి సువాసన వస్తుంది. తీసి దీన్ని కూడా పక్కన పెట్టేసి పాయసానికి మనం పాలు పెట్టుకుందామండి. పాలలోనే చేసుకుందాం పాయసం అనేది. ఇదిగోండి వేసి మరుగుతా ఉంది బాగా. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం దీంట్లో. పెసరపప్పు చక్కెర పొంగలికి ఇదిగోండి ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కప్పు బెల్లం వేసుకుందాం ఇందులో. చక్కెర పొంగలికి నేను ఈ కప్పుతోనే 1 కప్పు బియ్యము, సగం కప్పు పెసరపప్పు తీసుకున్నానండి.
ఇదిగోండి పాలు కాగుతున్నాయి. సగ్గుబియ్యం ఇందులో వేసుకుందాము. ఇదిగోండి సగ్గుబియ్యం చూడండి బాగా ఉడికిపోయింది, గుడ్లు గుడ్లుగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు సేమియా వేసుకుందాం ఇందులో. ఇదిగోండి అన్నం ఉడికిపోతా ఉంది. ఇక్కడ చక్కెర పొంగల్ కూడా అయిపోయింది. ఇదిగోండి సేమియా కూడా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు పంచదార వేసుకుందాం ఇందులో. ఇంకోటి ఇంకొంచెం కూడా వేస్తున్నాను. ఇదిగోండి చక్కెర బాగా కరిగిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇదిగోండి యాలకుల పొడి, ఇదిగోండి మనం పాయసం అనేది మనకు రెడీ అయిపోయింది. మంచి సువాసన వస్తుంది చూడండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నాకు ఇక్కడ చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా పాలు వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్గా. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్, అలాగే యాలకుల పొడి. ఒకసారి బాగా తిప్పుకొని దింపేసుకుందాం. చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి పెరుగు తిరగబాటు చేసుకునేకి పోపు పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఇదిగోండి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పోపు. ఇందులోనే స్పూన్ దాకా అల్లం వేసుకున్నాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇదిగోండి వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకున్నాము. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి ఇంగువ కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం వేసుకోండి. చల్లారినాక దీన్ని పెరుగులో వేసుకోండి. ఇదిగోండి చల్లారింది. ఇప్పుడు వాటిని ఈ పెరుగులో వేసుకుందాము. ఇదిగోండి పెరుగు అన్నానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇందులో పెరుగు కూడా వేసుకుందామండి. ఇదిగోండి అమ్మవారికి పెరుగన్నము రెడీ అయిపోయింది చూడండి. ఇదిగోండి పెరుగన్నము అమ్మవారికి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నిమ్మకాయ అన్నానికి ప్యాన్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు లెమన్ రైస్ చేసుకున్నాము. దీనికి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు,
లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు పెట్టుకోండి. ఒక స్పూన్ దాకా మినపప్పు వేస్తున్నాను. ఇదిగోండి పచ్చెనగపప్పు 2 స్పూన్లు వేసుకోండి. అలాగే వేరుశనగపప్పు వేసుకోండి. కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేసుకోండి. ఇదిగోండి కరివేపాకు కొంచెం వేసుకోండి. చూడండి అన్ని కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఆఫ్ చేసుకోండి. పసుపు, ఇంగువ, నా వేడికే సరిపోతుందండి. నిమ్మకాయ పిండుకోండి. ఇదిగోండి మేము తీసి ఇప్పుడు ఈ రైస్ లో వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా దీన్ని కలిపి పక్కన పెట్టేసుకుందాము. లెమన్ రైస్ కూడా మనకు రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి కొబ్బరి అన్నానికి ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి ఆవాలు వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకుందాము. ఒక స్పూను శనగపప్పు వేసుకుందాము. ఇదిగోండి కాజు కూడా వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక స్పూన్ దాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఒక 5 దాకా వేసుకుంటున్నాను. కరింపాకు వేసుకోండి. వేసుకుంటున్నాను. అన్నం వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. వేసుకుందాము తగినంత. ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. కలుపుకోండి. ఇదిగోండి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి దీన్ని బౌల్లోకి వేసుకుందాము. ఇదిగోండి చింతపండు పులిహోరకి 1 స్పూను మినప్పప్పు, పచ్చెనగపప్పు 1 స్పూను, కొద్దిగా మెంతులు, జీలకర్ర కొంచెం, ఇవి వేసుకుందామండి బాగా కలర్ వచ్చే వరకు. ఒక 5 మిరపకాయల దాకా వేసుకుందాము. ఇదిగోండి వేగిపోయినాయి చూడండి. దీన్ని తీసి ఇప్పుడు జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చింతపండు పులిహోరకి ఆయిల్ వేసుకుందాము.
ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మినపప్పు ఒక స్పూన్ వేసుకుందాము. ఒక స్పూన్ మంచెనగపప్పు వేసుకుందాము. వేరుశనగపప్పు ఒక స్పూన్ వేసుకుందాము. ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 5-6 దాకా వేసుకున్నానండి. మంచి కలర్ వచ్చేదాకా వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. పసుపు, ఇంగువ, ఇదిగోండి నేను నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ముందే. దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లో పోసుకోవాలా. ఇదిగోండి బాగా కలుపుకున్నాను చింతపండు. ఈ గొజ్జుని దీంట్లో వేసుకున్నాను. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని దీంట్లో వేసుకునేద్దాము. ఇదిగోండి సాల్ట్ వేసుకుందాము. ఈ పులుసు అనేది చిక్కబడింది కదా, ఇప్పుడు అన్నంలో వేసుకుని కలుపుకుందాం దీన్ని. ఇదిగోండి అన్నంలో వేసి బాగా కలుపుకుందాము. ఇక్కడ వడలకి పప్పు కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి మినప్పప్పు నేను పప్పు రుబ్బి పెట్టుకున్నాను. ఇందులో సాల్ట్, పెప్పర్ వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి వడలు వేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి వడలు వేగిపోయినాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి వడలు. ఇదిగోండి శనగలు నేను ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి శనగలు కూడా తిరగబాటు చేసుకుంటాము. ఇదిగోండి సాల్ట్, కొంచెం ఇంగువ వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి. ఇదిగోండి మా పూజా గది. ఇదిగోండి అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు చేసి పెట్టాను చూడండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి,